చిన్నారులు డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము 8వ తరగతి తెలుగు వాచకం నుండి అసామాన్యులు అనే పాఠ్యాంశంలోని కొంత భాగాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. చిన్నారులు ఇప్పుడు ఈ వీడియోను చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ చిత్రంలో పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇదంతా కూడా దుర్గంధం వ్యాపించి ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వీధిని మనము చూస్తున్నాము. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, ఒక స్త్రీ ఆ రోడ్లను ఊడుస్తూ శుభ్రం చేస్తుంది. చిన్నారులు ఇప్పుడు వీడియో చూశారు, చిత్రాన్ని చూశారు కదా, అందులో ఏం గమనించారు? ఆ రోడ్లన్నీ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. మురికి నీటి కాలువలను శుభ్రం చేస్తున్నటువంటి వాళ్ళను మీరు చూశారు కదా. మరి ఈ మురికి నీటి కాలువలను అందరూ శుభ్రం చేస్తారా? చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. అలాగే రోడ్లు ఊడవడం కానీ, అపరిశుభ్రమైనటువంటి వీధులను శుభ్రం చేయడం కానీ అందరూ ఇష్టపడి చేస్తారా? చేయరు, కొంతమంది మాత్రమే ఈ పనులు చేస్తారు. అంటే ఎవరు చేయలేనటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అసామాన్యులు. వీళ్ళు సమాజం బాగుండాలని, సమాజంలోని పరిసరాలు బాగుండాలని సమాజ సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అసామాన్యులు. వీరి యొక్క సేవ అత్యంత ప్రాముఖ్యమైనది. ఒకవేళ వీళ్ళు ఈ సేవను కొనసాగించకపోతే మనము రోడ్ల వెంబడి నడుస్తామా? నడవలేము, చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తాము. అలా శుభ్రం చేయనప్పుడు మనకు అనేక రోగాలు, అంటువ్యాధులు వ్యాపిస్తుంటాయి. కాబట్టి ఇలా దుర్గంధం వ్యాపించేటువంటి మురికి నీటి కాలువలను కానీ, రోడ్లను కానీ శుభ్రం చేయాలంటే వాళ్ళు చాలా ఓపికతో కష్టపడుతూ మనకు సేవలు అందించాల్సి ఉంటుంది. మరి ఇంత సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అసామాన్యులు. చిన్నారులు, మనం ఈ అసామాన్యులు అనే పాఠం ద్వారా మనము సాధించాల్సినటువంటి సామర్థ్యాలు ఏంటో చూద్దామా? మరి సాధించాల్సిన సామర్థ్యాలు: శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, వృత్తుల పట్ల సమాన గౌరవం కలిగి ఉండడం, శ్రమజీవుల ప్రాధాన్యతను గుర్తించడం, సమాజాభివృద్ధిలో వృత్తులు వాటి ప్రాధాన్యతను గుర్తించడం, ఒక వృత్తి మరొక వృత్తిపై ఆధారపడి ఉంటుందని గ్రహించడం, ధారాళంగా చదవడం చేయగలుగుతారు, కీలక పదాలను గుర్తించి అర్థాలను తెలుసుకుంటారు, పదజాల వినియోగం చేయగలుగుతారు. ఇక పాఠ్యభాగ వివరాలు. ప్రక్రియ: అసామాన్యులనే ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందినది. వృత్తులు వ్యక్తి గౌరవానికి, సమాజాభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది. ప్రక్రియ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మార్చి చెప్పడమే ప్రక్రియ. అంటే ఉదాహరణకి ఒక కథ ఉందనుకోండి, ఈ కథను మనము సంభాషణ రూపంలోకి మార్చవచ్చు, కథారూపంలోకి మార్చవచ్చు, కథానిక రూపంలోకి మార్చవచ్చు, లేదా ఒగ్గు కథ రూపంలోకి కూడా మనము మార్చవచ్చు, లేదా పద్య రూపంలోకి కూడా మనము మార్చవచ్చు. పద్యము, ఒగ్గు కథ, కథానిక, సంభాషణ ఇవన్నీ కూడా ప్రక్రియలే. అంటే ప్రక్రియ అంటే ఒక విషయాన్ని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చడమే ప్రక్రియ అని మనము చెప్పవచ్చు. చిన్నారులు, ప్రవేశిక చూద్దామా? శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తరము? ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది. అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిబద్ధతో నిర్వహిస్తే సమాజం సుసంపన్నమవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. అన్ని వృత్తుల మేలు కలయికతోనే వసుదైక కుటుంబం భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలను తెలుసుకుందామా? మనము సమాజంలో ఎన్నో రకాలైనటువంటి వృత్తి పని చేసే వాళ్ళను మనము చూస్తుంటాము. అయితే మరి ఒక వస్తువు తయారు చేయాలంటే ఆ వస్తువు తయారు కావడానికి ఆ పనిచేసే వాళ్ళ యొక్క కృషి, శ్రమ ఎంత ఉంటుందో మనము ఆలోచించము. ఉదాహరణకి మనము ప్రతిరోజు
టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్ లాంటి వివిధ పరికరాలను మనము ఉపయోగిస్తాము. కానీ అవి తయారు చేయడానికి కావలసినటువంటి పరికరాలేంటి, వస్తువులేంటి, అవి తయారు చేయడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో మనము ఎప్పుడు కూడా గమనించము. టీవీ చూస్తాము, సెల్ ఫోన్ ఉపయోగిస్తాము, కానీ అవి ఎలా తయారైంది, ఎవరు తయారు చేశారు, అవి తయారు చేయడానికి ఎంత శ్రమ పడ్డారు, దాని వెనుక ఎంత కృషి ఉంది అనేది మనం ఆలోచించము. అయితే మనము ఉపయోగించుకున్నటువంటి ఒక వస్తువు తయారు కావాలంటే అనేక రకాలైనటువంటి వృత్తుల కలయిక వలనే మనము ఈరోజు అనేక వస్తువులను పొందుతున్నాము. ప్రాచీన కాలం నుంచి మనము అనేక రకాలైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటూ అభివృద్ధి దిశలో మనము ప్రయాణిస్తున్నాము. అయితే ఈ వస్తువులు తయారవడానికి అసలు మనము ఏదైనా జబ్బు చేసినప్పుడు సూది మందులను ఉపయోగించి మనము ఆరోగ్యాన్ని పొందుతాము. మరి ఈ మందులను ఎవరు తయారు చేశారు, అసలు మందులు తయారు చేయడానికి మూల కారణం ఎవరు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వైద్యులు ఆదివాసులు. ప్రాచీన కాలం నుంచి ఆదివాసులు అడవిలోనే నివసిస్తూ అడవితో మమేకమై అడవిలో ఉన్నటువంటి వనమూలికలను, వృక్ష సంపదను గమనిస్తూ ఏవి మనకు ఉపయోగపడతాయి, ఏవి మనకు ఉపయోగపడవు అనే విషయాలను ముందుగా తెలుసుకున్నది ఆదివాసులే. ఆదివాసులు ఎన్నో ప్రయోగాలు చేసి ఏ ఆహార పదార్థాలు, ఏ ఫలాలు మనం తినవచ్చు, ఏ ఫలాలు విషతుల్యమైనవి అనేవి కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి మనకు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ పరిశోధనలో చాలామంది ఆదివాసులు తమ ప్రాణాలను కూడా కోల్పోయి విషతుల్యమైనటువంటి ఫలాలేంటో, మనకు ఉపయోగపడేటువంటి రుచికరమైనటువంటి ఫలాలేంటో మనకు తెలియజేశారు. అలాగే సమాజంలో మనకు మరికొన్ని వృత్తి పని వాళ్ళను మనము చూస్తుంటాము. ఎండాకాలం రాగానే మనము చల్లని నీటి కోసము ఆలోచిస్తాము. మరి పేదవాళ్ళు ఆ చల్లని నీటిని ఎలా పొందుతారు అంటే ఆ మట్టి పాత్రల ద్వారా చల్లని నీటిని పొందుతారు. అంటే మనము ఆ ఎండాకాలంలో చూస్తుంటాము మట్టితో తయారు చేసినటువంటి కడవలను కానీ రంజన్లను కానీ మనము చూస్తుంటాం. మరి ఇవి ఎవరు తయారు చేస్తారు, వీటి తయారీ వెనుక ఎంత శ్రమ ఉంది, వాళ్ళ యొక్క కృషి ఎంత ఉంది అనేది మనము ఇప్పుడు చూద్దాం. మట్టి పాత్రల తయారీ, కుమ్మరి, చక్రం. ఈ మట్టి పాత్రలను తయారు చేసేవారు కుమ్మరులు. వీరు చాలా కృషి చేసి శ్రమకు ఓర్చి ఈ మట్టి పాత్రలను తయారు చేస్తారు. ముందుగా నాణ్యమైనటువంటి మట్టిని చెరువు నుంచి సేకరించి పాత్రలు తయారు చేయడానికి అనుగుణంగా మెత్తని మట్టిగా తయారు చేస్తారు. ఆ తర్వాత కుమ్మరి చక్రం మీద ఆ మట్టిని వేసి ఆ కుమ్మరి చక్రం ద్వారా ఆ చక్రాన్ని తిప్పుతూ మట్టి పాత్రలను తయారు చేస్తారు. ఆ మట్టి పాత్రలు తయారు చేయడానికి ఎంతో నైపుణ్యము, ఎంతో ఓర్పు అవసరము. ఇది అందరూ చేయలేరు. ఎంతో నైపుణ్యంతో, ఎంతో సాంకేతికత కలిగి ఉన్నటువంటి విధంగా వీళ్ళు తయారు చేస్తుంటారు. మరి వీరు మట్టిని సేకరించడము, వాటిని శ్రమకు ఓర్చి మట్టి పాత్రలు తయారు చేయడానికి అనుగుణంగా మట్టిని తయారు చేసుకొని కుమ్మరి సారే మీద మట్టిని వేసి అత్యంత కష్టపడుతూ ఆ చక్రాన్ని తిప్పుతూ, ఒకవైపు చక్రాన్ని తిప్పుతూ మరోవైపు ఆ మట్టి పాత్రలను తయారు చేస్తారు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని. అయినప్పటికీ వారు తయారు చేసినటువంటి మట్టి పాత్రలు మనకెంతగానో ఉపయోగపడుతున్నాయి. చల్లని నీటి కోసం కావచ్చు, లేదా అలంకరణ కోసం కావచ్చు, మనము అనేక రకాలుగా ఈ మట్టి పాత్రలను మనము ఉపయోగించుకుంటున్నాము. ఇది ప్రాచీన కాలం నుంచి ఈ మట్టి పాత్రలను తయారు చేస్తూ మనకి మన అవసరాలకి అనుగుణంగా తయారు చేసి సమాజంలో ఉన్నటువంటి మనుషులకి అందజేస్తున్నారు. వీళ్ళ యొక్క కృషి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. చిన్నారులు, అలాగే మరొక వృత్తి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఆభరణాల తయారీ, స్వర్ణకారులు. నిత్యం మనము ఆభరణాలను చూస్తాము, ఆభరణాలను ధరిస్తాము. బంగారు, వెండి ఆభరణాలను ధరించే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తుంటారు. ఆభరణాలను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.
కానీ మరి ఆభరణాలు ఎలా తయారవుతున్నాయి, ఆ తయారవడానికి ఎలా కృషి చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఈ ఆభరణాల తయారీ వెనుక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత కృషి ఉంటుంది, ఎంత నైపుణ్యం ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈ ఆభరణాలు తయారు చేయడానికి స్వర్ణకారులు ఎంతో కష్టపడి తయారు చేస్తున్నారు. అత్యంత ఏకాగ్రతతో ఈ పనులు చేయాలి. అంటే ఆభరణాలు తయారు చేసేటప్పుడు అత్యంత ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకాగ్రతతో చేసేటువంటి పని ఇది. అతి సూక్ష్మమైనటువంటి పని. వేడిని భరిస్తూ ఆ వేడిని రాజేస్తూ ఈ వెండిని బంగారాన్ని కరిగించి అందమైనటువంటి ఆభరణాలను తయారు చేస్తున్నారు. మరి వీటన్నిటి వెనుక ఈ స్వర్ణకారుల కృషి ఎంతో ఉంది. ఈ ఆభరణాలు తయారు చేసేటువంటి క్రమంలో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. అంటే అనారోగ్యం పాలవుతున్నారు. అయినప్పటికీ పట్టుదలతో ఆభరణాలు తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు. మరి ఈ వృత్తి ద్వారా వీరు చేసేటువంటి సమాజ సేవకు మనము తగినటువంటి గుర్తింపునివ్వాలి. ఆ వృత్తి పట్ల మనము గౌరవాన్ని కలిగి ఉండాలి. చిన్నారులు, మరొక వృత్తి గురించి మనము తెలుసుకుందాము. మనము వ్యవసాయము చేసేటప్పుడు రైతులు ఉపయోగించే అనేక రకాలైనటువంటి పనిముట్లను మనము చూస్తుంటాము. ఈ పనిముట్లు ఇనుముతో తయారు చేస్తారు. మరి ఇనుముతో తయారు చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటిది. ఇనుమును అత్యంత వేడి చేసి మనకు తగిన విధంగా, అంటే పనిముట్లను తయారు చేయడానికి కావలసినటువంటి ఆకారంలో మార్చగలగాలి. అలా మార్చాలంటే ఇనుమును చాలా వేడి చేయాలి. కమ్మరి కొలిమిలో వేసి వేడి చేస్తుంటారు. ఇనుప పనిముట్లు తయారు చేసే వాళ్ళు ఆ కొలిమి దగ్గర కూర్చొని ఎంతో వేడిని భరించాల్సి ఉంటుంది. అలా కష్టపడుతూ వేడిని భరిస్తూ రైతులకు అనేక రకాలైనటువంటి పనిముట్లను అందిస్తున్నారు. మరి ఈ ఇనుముతో తయారు చేసినటువంటి పనిముట్లను వీళ్ళు తయారు చేయగలిగారు కాబట్టే రైతులకు ఉపయోగపడుతుంది. ఈ వస్తువులు తయారు చేసేటప్పుడు ఆ కొలిమి దగ్గర కూర్చొని ఆ వేడిని భరిస్తారు. ఆ వేడి వలన కూడా ఆరోగ్యం చెడిపోతుంది. అయినప్పటికీ ఆ పట్టుదలతో వీళ్ళు ఈ పనిముట్లను తయారు చేస్తున్నారు. కాబట్టి వీరు అసామాన్యులని మనము గుర్తించవచ్చు. అంతేకాకుండా వీరు చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. కాబట్టి ఈ వృత్తికి మనము సరైనటువంటి గౌరవాన్ని మనము ఇవ్వాలి. చిన్నారులు, మనము
మరొక వృత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు మనము చూస్తుంటాము, కలపతో అనేక రకాలైనటువంటి వస్తువులను మనం ఉపయోగిస్తుంటాము. మన ఇంటికి ఉన్నటువంటి తలుపులు, కిటికీలు, మనం కూర్చున్నటువంటి కుర్చీలు, సోఫాలు ఇవన్నీ కూడా కలపతో తయారు చేయబడ్డాయి. ఈ కలపతో వస్తువులను తయారు చేయడము చాలా కష్టతరమైనటువంటి పని. మరి ఈ పనిని ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఏ కలప ఏ వస్తువును తయారు చేయడానికి ఉపయోగపడుతుందో వడ్రంగులు తెలుసుకొని ఆ కలప స్వభావాన్ని బట్టి వస్తువులను తయారు చేస్తారు. ముందుగా కలపను సేకరించి ఆ కలపను వస్తువులు తయారు చేయడానికి అనుగుణంగా మలుచుకొని వాటిని వివిధ రకాలైనటువంటి పనిముట్ల ద్వారా చాలా చక్కగా తయారు చేస్తారు. ఆ తర్వాత అత్యంత ఏకాగ్రతతో, కృషితో, నైపుణ్యంతో ఈ వస్తువులను తయారు చేస్తారు. మరి ఒక కుర్చీ తయారు చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఆ కుర్చీ తయారు కావడానికి కావలసినటువంటి కలపను సేకరించాలి. ఆ కలపని కుర్చీ చేయడానికి ఏ రూపంలో అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ రూపంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి పనిముట్లను ఉపయోగిస్తూ ఆ ఆకారాన్ని తీసుకువస్తారు. ఆ తర్వాత ఆ అందమైనటువంటి కుర్చీని తయారు చేసి ఇస్తారు. ఈ వడ్రంగి పని అనేది చాలా కష్టతరమైనటువంటిది, శారీరక శ్రమతో చేయాల్సినటువంటి పని ఇది. కాబట్టి ఈ వృత్తి పని వారికి మనము తగినంత గౌరవము ఇవ్వాలి. చిన్నారులు, ఇప్పుడు మరొక వృత్తి గురించి తెలుసుకుందామా? మనము ప్రతిరోజు చెప్పులను ధరిస్తాము. చెప్పులు ధరించకుండా ఎప్పుడైనా మనం బయటికి వెళ్తామా? లేదు, వెళ్ళలేము. అయితే మరి ఈ చెప్పులు ఎలా తయారవుతున్నాయి, బూట్లు ఎలా తయారవుతున్నాయి, మనము ధరించే బెల్టులు ఎలా తయారవుతున్నాయి, వీటి వెనుక ఎవరి కృషి, ఎవరి శ్రమ ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ చెప్పులను, బూట్లను తయారు చేసే వాళ్ళని చర్మకారులు అంటారు. అంటే చనిపోయినటువంటి జంతువుల చర్మాన్ని సేకరించి ఆ చర్మాన్ని శుభ్రం చేసి మనకు కావలసినటువంటి వస్తువులను తయారు చేస్తున్నారు. అంటే ఈ క్రమంలో ఈ బూట్లను తయారు చేయడం కానీ, చెప్పులను తయారు చేయడం కానీ చేసేటువంటి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. జంతు చర్మం అనేది చాలా దుర్వాసనతో కూడినటువంటిది. అలాంటి చర్మాన్ని సేకరించి వాటిని శుభ్రం చేసి మనకు అవసరమైనటువంటి వస్తువుల రూపంలోకి మార్చి వస్తువులను తయారు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నటువంటి చర్మకారుల కృషి చాలా గొప్పది. చిన్నారులు, మనము చెప్పులు వేసుకోకుండా బయట నడవలేము. ఎందుకంటే మన కాళ్ళకి రక్షణగా చెప్పులు అనేటివి ఉంటాయి. ఈ చెప్పులను తయారు చేసేటువంటి చర్మకారులు అనేక శ్రమకు ఓర్చి ఎంతో నైపుణ్యంతో తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు. చర్మకారులకు తగినంత గౌరవం మనము ఇవ్వడం లేదు. కానీ సమాజంలో అన్ని వృత్తులు సమానమైనవే. ఏ వృత్తికి ఆ వృత్తి ప్రత్యేకమైనదే. అన్ని వృత్తుల కలయికే సమాజము అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఎవరు చేయాల్సినటువంటి వృత్తి పని వాళ్ళు నిబద్ధతో చేస్తే సమాజము అభివృద్ధి దిశలో పయనిస్తుంది. చిన్నారులు, ఇప్పటి వరకు మనము కొన్ని వృత్తులు, వాటి ప్రత్యేకతను తెలుసుకున్నాము. మరి ఇంకా ఇలాంటి వృత్తులు ఏమైనా ఉన్నాయా?
ఒకసారి ఆలోచించండి. మీ ఉపాధ్యాయునితో చర్చించండి. ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వృత్తుల గురించి మీ తల్లిదండ్రులను కూడా అడిగి తెలుసుకోండి. చిన్నారులు, ఇప్పటి వరకు కొన్ని వృత్తుల గురించి, వృత్తుల యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకున్నాము. మరొక అంశంతో మరొక రోజు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.